ఈ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ కెఫే ఓనర్ బికాస్ 4 డేస్ దాకా ఓన్లీ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయబోతున్నా. సో, ఈ 4 డేస్ ఎలా గడిచాయో మీకు కూడా చూపిస్తా. రాగానే కెఫే అయితే క్లీన్ చేసుకొని ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఆఫ్టర్‌నూన్ అంత పెద్దగా క్రౌడ్ లేదు. బికాస్ వానలు పడుతున్నాయి స్టిల్ ఇంకా కాబట్టి. అంతే కాకుండా దానికి తోడు కరెంట్ పోతుంది, వస్తుంది. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా. నేను ఆఫ్టర్‌నూన్ ఇంకా ఫంక్షన్‌కెళ్ళేది ఉండే చిన్నది మా అక్క వాళ్ళ ఇంట్లో. సో, ఎళ్లి అది అటెండ్ అయ్యి వచ్చిన. దానికి తోడు నేనే ఓపెన్ చేయాలి. ఒక సైడ్ లేట్ అవుతుంది. ఒక సైడ్ ఏమో మళ్ళీ కెఫే ఓపెన్ చేయాలి. ఎంత స్ట్రగుల్ తెలుసా? బికాజ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది అబ్బా! జాబే బెటర్ అని. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అందులోనే ఉండలేమని చెప్పేసి. బికాజ్ ఒకరి దగ్గర వర్క్ చేయడం కంటే మనం మన దగ్గర వర్క్ చేస్తుంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది. బికాజ్ అమ్మో! ఏమైపోతది నాది అని చెప్పేసి. సో, నాది అనేదానికి వేరే దానికి అనేదానికి డిఫరెన్స్ ఉంటది కాబట్టి ఆ భయం అనేది ఉంటది. అండ్ బాధ్యత గూడా ఉంటది. బికాజ్ ముందు ముందు ఇంకా చాలా కష్టంగా ఉంటది గాబట్టి, తప్పకుండా హ్యాండిల్ జేయాలి. సింగిల్‌గా అయినా, డబుల్‌గా అయినా. సో, ఈరోజు వాన పడడం వల్ల పెద్దగా క్రౌడ్ ఏం లేదు. బట్ క్లీనింగ్ అయితే చేసుకోవడం నార్మలే గాబట్టి, డైలీ నైటే క్లీనింగ్ చేసుకుంటాం. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ పెద్దగా వర్క్ ఉండదని జెప్పేసి. సో, క్లీనింగ్ అయితే ఇలా అయితే జరిగింది. దీని తర్వాత ఇంకా క్లోజ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ చాలా టైం అయితే అయ్యింది. సో, క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇప్పుడైతే దానికి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాను. సో, సీ యూ టుమారో.